నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. గత కొన్ని రోజులుగా తెలంగాణలో, రెండు తెలుగు రాష్ట్రాల్లో, దేశవ్యాప్తంగా కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఈ వార్త రాష్ట్రాలు దాటి దేశవ్యాప్తం అయిపోయింది. సో నేషనల్ న్యూస్ అయిపోయింది ప్రజెంట్ ఈ వార్త. హనీ ట్రాప్, అదేవిధంగా ఇటు పోక్సో యాక్ట్. సో మొత్తానికి ఇది పోక్సో కేసు కిందనే పోలీసులు నమోదు చేసుకొని అదే కోణంలో దర్యాప్తు చేయడం జరుగుతుంది. మైనర్ బాలిక పెట్టిన కేసే వ్యాలిడ్గా ఉన్నట్టుగా అయితే మనకు తెలుస్తూ ఉంది. అంటే భగీరథ్ ఏమో హనీ ట్రాప్ పెట్టడం జరిగింది, మైనర్ బాలిక ఏమో పోక్సో కేసు పెట్టడం జరిగింది. సో నన్ను లైంగికంగా వేయించాడని చెప్పేసి చెప్పడం జరిగింది కదా, ఆ కేసునే ఈ రెండు దాంట్లో పోలీసులు అయితే ఫైనల్గా మైనర్ బాలిక ఇచ్చిన స్టేట్మెంట్నే పరిగణనలకు తీసుకొని ఆ విధంగా అయితే అడుగులు వేస్తూ ఉన్నారు. సో గత కొన్ని రోజులుగా కొంతమంది ఏమో మైనర్ బాలికకి సపోర్ట్ చేయడము, మరికొంతమంది ఏమో బండి భగీరథ్కి సపోర్ట్ చేయడము, భగీరథ్ మంచోడు కావాలని చేస్తామని చెప్పేసి కొంతమంది ఏమో మైనర్ బాలిక దగ్గరనే న్యాయం ఉంది, బండి భగీరథ్ బాలికను మోసం చేశాడు అని చెప్పేసి రకరకాలుగా అటు వాళ్ళు ఇటు వీళ్ళు సోషల్ మీడియా అంతా కూడా మొత్తం రచ్చ అంతా మనం చూసాం కదా. సో ఫైనల్గా అయితే బండి భగీరథ్ ఏ క్షణంలోనైనా, ఏ సెకండ్లో అయినా అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు అయితే మనకు ప్రస్తుతం ఎక్కువగా కనిపిస్తూ